టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్ అమెరికా యుద్ధం ప్రపంచంలో ఇంకొక రిసెషన్కి దారి తీసే పరిస్థితి కనిపిస్తోందా? యుద్ధాన్ని రిసెషన్ని లింక్ చేయడం ఏంటని ఎవరైనా ఆశ్చర్యపోతున్నారా? బట్ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ దగ్గర ఈరోజు చోటు చేసుకుంటున్న పరిణామాలు, దాదాపు 1100 ఆయిల్ ట్యాంకర్స్ స్ట్రాండర్డ్ అయిపోయి ఉన్నాయి అక్కడ. సో దాని ఇంపాక్ట్, దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తూటాల మాదిరి దాడి చేస్తుంది. సో దీని పర్యవసానాలు మనకు ఒక నెల అయితే కానీ మనకి పూర్తి స్థాయిలో అర్థం కావు. ఈ అంశానికి సంబంధించి జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అకాడమిషియన్, ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ డాక్టర్ సతీష్ మనకు సమగ్రంగా వివరిస్తారు. డాక్టర్ సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. సో నేను మొదలు అన్నది అంటే యుద్ధానికి రిసెషన్కి సంబంధం ఏంటంటే, బట్ ఉంటుందని చెప్పేసి ఆర్థిక శాస్త్రవేత్తలు ఉంటుంది. అసలు అందులో డౌట్ ఏమీ లేదు. యాక్చువల్గా ఏంటంటే అన్ఫార్చునేట్గా ఏదో పుండు మీద కారం చల్లడం ఏదో సామెత ఉంది. ఏదో చూడండి, మనకి ఆల్రెడీ మునిగే నక్క మీద ఏదో పడ్డట్టు ఆల్రెడీ రిసెషన్ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కానివ్వండి, జాబ్స్ విపరీతంగా లే ఆఫ్స్ జరగడం కానివ్వండి, అన్ని రకాలుగా రియల్ ఎస్టేట్ పడిపోవడం కానివ్వండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే ఎకానమీ కానీ, ఇంట్రెస్ట్ రేట్లు కానీ, ఫెడెక్స్లు కానీ మీరు ఓవరాల్గా చూడండి, ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, గ్లోబల్ పర్స్పెక్టివ్లో ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బందుల పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం ఆల్రెడీ. ఈ వారు పక్కన పెట్టండి, వారు లేకపోయినా కూడా. సో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆల్మోస్ట్ మీకు లే ఆఫ్స్ లక్షల్లో జరుగుతున్నాయండి జాబ్స్. ఎప్పుడు ఏంటంటే ప్రపంచం ముందుకెళ్ళాలంటే ఎక్కువ మంది ఎంప్లాయీసే కదండి. ఎంటర్ప్రైజర్స్ ఎంతమంది ఉంటారండి? 1% కూడా ఉండరు. పొలిటీషియన్స్ పక్కన పెడదామండి, మెజార్టీ అంతే కదండి. ఇప్పుడు మీలాంటి వాడు, నాలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారండి ప్రపంచం మొత్తం మీద. ఎప్పుడైతేనంటే మీకు ఆ సైకిల్, ఆ మనీ ఫ్లో కానీ, మనీ రొటేషన్స్ కానీ, ఈ ఎంప్లాయ్మెంట్ కానీ ఎఫెక్ట్ పడిందో దాన్ని సీవియర్గా ఉంటుందండి దాని డ్యామేజ్. మీరు అన్న చూసారు, ₹1,00,000 జాబ్ పోతే ఏంటి, ఉత్తే ఏంటి, ప్రపంచానికి నష్టం ఏంటంటే ₹1,00,000 ఒకళ్ళు లేడు, లక్షల మంది ఉంటారు. అంతే కదండి. పానకొట్టడు దగ్గర నుంచి ఇంక అన్నింటికి ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కదండి. ఇప్పుడు మనకు ఈరోజు హైదరాబాద్ బయటకు వెళ్తే, రోడ్ల మీద వెళ్తే అన్ని బైకులు, కార్లు అందరూ మళ్ళంటి వాళ్ళే, సామాన్యులే కదండి. సో అందువల్ల ఏంటంటే ఆల్రెడీ చాలా సివియర్గా ఇబ్బందులు పడుతున్నటువంటి ఇలాంటి తరుణంలో అసలు ఈ వార్స్ రావడం అనేది ఏదైతే ఉంటుందో అసలు ఇంకెలా వెళ్తుంది? అసలు మామూలుగానే మేము చెప్తున్నాం 2026 చాలా వరస్ట్గా ఉందిరా బాబు, 2027 కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, అసలు టెక్నాలజీ ఎవరిని ముంచేస్తుందో తెలియదురా బాబు అన్న పరిస్థితిలో ఉండి జాబులు పోతున్నాయి, చాలా టెన్షన్ పడుతున్నారండి పాపం పిల్లలందరూ కూడా. లేకపోతే ఇప్పుడు చాలామంది జాబులు చేసుకునే వాళ్ళు చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అసలు ఇప్పుడు ఇలాంటి వాతావరణంలో యుద్ధాలు అంటే ఇటు ఆఫ్ఘనిస్తాను లేకపోతే పాకిస్తాన్ అనుకుంటారా, లేకపోతే సరే ఉక్రెయిన్ ఇంకా కంటిన్యూ అవ్వకుండా నడుస్తున్నాం అనుకోండి, లేకపోతే ఇప్పుడు ఇరాన్ అనేది ఇది అసలు ఎటు టర్న్ ఎటు అవుతుందో ఎవరికి తెలియని పరిస్థితి అండి. సో ఇప్పుడు ఒక ఆయిల్ రేట్లు పెరుగుతాయనో లేకపోతేనేమో వేరే రకమైనటువంటి ఒకటి రెండు ఇబ్బందులు కాదండి. ఇదంతా కూడా అంటే కాస్కేడింగ్ ఎఫెక్ట్ మొత్తం మీకు ముళ్ళేసేయడం ఇదంతానండి. ఇదంతా ఒకటి కాదండి. సో మొత్తం ట్రేడ్ అన్నీ మారిపోతాయి. అంటే ట్రేడింగ్ సరి మారిపోవడం కానీ, ఎక్స్పోర్ట్స్ నెంబర్ మారిపోద్దండి, ఇంపోర్ట్స్ నెంబర్ మారిపోతుంది. మనం అనుకున్న ఈ నెంబర్స్ ఏవి ఉండవు. అంటే ఏదైతే బడ్జెట్లో ఇప్పుడు ప్రవేశపెట్టారండి, మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్, ఆ బడ్జెట్లో ఉన్న నెంబర్స్ మారిపోతాయి, నెంబర్స్ ఉండవు. సో రిసెషన్ ఎట్లా ఉంటుందంటేనండి, మనిషి కాదండి ఎలా బతికితే అంటే భయపడి ఉన్న డబ్బులు కూడా దాచుకుంటాడండి ఒకడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు మీ దగ్గర నిజంగా ఒకప్పుడు ఒక 4-5 లక్షలు ఉంటే సర్లే ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు అనే ధైర్యం మేబీ 5-6 ఏళ్ల క్రితం ఉందేమో, 2-3 ఏళ్ల క్రితం కోవిడ్కి ముందు. ఇప్పుడు ఆ ధైర్యం మీకు కూడా ఉండదు. ఏమో బాబా ఏం జరిగాయి, ఏమవుతుందో ఈ ఫియర్ అనేది ఆల్రెడీ మీ కోవిడ్ తర్వాత స్టార్ట్ అయింది పబ్లిక్కి, అంతే కదండి. లక్కీగా మన సేవింగ్స్ కంట్రీ కాబట్టి, ప్రపంచంలోనే డబ్బులు సేవ్ చేసుకుని బతికి కంట్రీ మంది, మిగతా వాళ్ళు ఖర్చు పెట్టి కంట్రీ కాబట్టి రిసెషన్స్ వచ్చినా ఏదో తట్టుకుని కనీసం ఏదో కూడికి బట్టకి ఏదో భోజనానికి ఇబ్బంది లేకుండా నడుస్తుందండి. చాలా కంట్రీస్ అలా ఉండవు కదండి. బట్ ఈ వారం ఇప్పుడు దుబాయ్లో డైలీ లేబర్ జీతాలు ఇస్తారండి. ఇప్పుడు వారు జరుగుతుందండి ఉదాహరణకండి. వీక్లీ పేమెంట్లు కూడా కాదు, డైలీ పేమెంట్స్ ఉంటాయి కదా మన గల్ఫ్లో. దగ్గర 1 కోటి మంది ఉన్నారండి, అందులో ఎక్కువగా లేబర్ ఇంటెన్సివ్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదండి. మీకు 1 వీక్ పేమెంట్ రాకపోతే పరిస్థితి ఏంటి? వాడు అప్పటికప్పుడే కదండి, లేదా 1 మంత్ ఆ డబ్బులు ఇక్కడ రావాలి. సో ఇప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ మొత్తాన్ని ఇది వాడు తెలివిగా చుట్టుకుంటా పోతున్నాడు, ముళ్ళు వేసుకుంటా పోతున్నాడు. సో నేను ఎలాగా ములిగాను కదా, సరే ఇరాన్ అంతే కదండి, మరి ఇరాన్ ఇదే కదా చేస్తుంది కదా, సరే దానికి వాళ్ళు యూఎస్ వాళ్ళు దానికి ఇగోగా తీసుకుంటారో లేదా ముందుకు వస్తారో, సో డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మీకు ఇదంతా మొత్తం అంతా కలిపేస్తున్నాడు. సో దాంతోపాటు సార్ భారతదేశం నుంచి 1 కోటి మంది ఉన్నారు సార్, ఉన్నారండి, దేశాల్లో ఉన్నారు. 1 కోటి మందిలో అందులో చూస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 25 లక్షలు ఈజీగా ఉంటారు, తెలంగాణ నుంచి 20 లక్షల మంది, చాలా మంది ఉంటారండి. 20 లక్షలు అటు చూస్తే ఉభయ గోదావరి జిల్లాలు, ఇక్కడైతే కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల నుంచి ఈ 25 లక్షల మంది ఉపాధి అవకాశం. ఎందుకంటే వాడు చూశాడు ఇరాన్ చాలా స్పెసిఫిక్గా టార్గెటెడ్గా కొడుతున్నాడు.
కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, అన్నీ అంతే. టూరిస్ట్ అట్రాక్షన్ సెంటర్స్ అండ్ సరే ఎంబసీ యుఎస్ ఎంబసీలు కొట్టడం ద్వారా ఏంటంటే యుఎస్ మానసిక యుఎస్ ఏముందండి అన్ని కమర్షియల్ కదండి. కమర్షియల్ అదే వాటర్ ప్లాంట్లు లేకపోతేనేమో డీసాలినేషన్ గోదావరి కొట్టాడు కదా. కరెక్ట్ గా ఇంకా 4 వారాలు మాత్రమే వాళ్ళు మంచినీళ్ళు అంతే అలా కొట్టాడండి. అంటే అది ఇంటెన్షనల్ గానే చేస్తున్నారు. ఇట్స్ నాట్ దట్ ఏదో ఇదంతా కూడా మన పనిచేస్తున్న మనవాళ్ళ మీద పడుతుంది కదా సార్. పడుతుంది అంటే దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. ఒకటి సైకలాజికల్ ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంటుంది. రెండో పర్స్పెక్టివ్లో ఏంటంటేనండి ఇప్పుడు ఏదైతే చాలా వరకు కూడా మీకు ఆపేశారండి. ఇప్పుడు చూడండి ఖతార్లో గ్యాస్ ప్రొడక్షన్ ఆగిందండి. మీకు ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ సౌదీలో ఇవన్నీ కూడా టెంపరీగా నిలిపేశారండి ఇప్పుడు. రైట్. మరి దీనికి సంబంధించిన లింకే కదండి. 1100 ఆయిల్ ట్యాంకర్స్ వర్ స్టాండర్డ్ అట్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. ఇంకా నాకు తెలిసి వాళ్ళది ఇన్సూరెన్స్ మీద నెట్టి ఏదో చెప్తున్నారు తప్ప జనాలు అది అసలు కాదండి. అది నథింగ్. దానికి ఏదో రైడర్స్ లాగా ఏదో ఉంటాయి వాటికి ఇన్సూరెన్స్ ఎలా ఉంటే ఎలా ఉండాలని ఉంటాయి. ఇన్సూరెన్స్ కాదు కావాలని చెప్పేసి మొత్తానికి పర్పస్ఫుల్లీ డాలర్ పడిపోతున్న డాలర్ తిరిగి పెంచుకోవడానికి అమెరికా చేస్తున్న కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతుందని ఒక వాదన ఉంది. నిజం అవ్వచ్చు అంటే బట్ ఈ ఆర్గ్యుమెంట్ కొంత మేరకు లెజిబిలిటీ ఉందని అనిపిస్తుంది. అంటే మీరు అంటే ఎన్నో ఫ్యాక్టర్స్లో అది ఒక ఫ్యాక్టర్ డెఫినెట్గా అది కాదంటలేదు. కానీ బట్ డెఫినెట్ నిన్న యుఎస్ పార్లమెంట్లో కూడా అసలు ఎందుకు వారు చేస్తున్నావు అడుగుతుంటే జనం అడుగుతున్నారు. పబ్లిక్ యుఎస్ పబ్లిక్ కూడా నువ్వు ఎందుకు చేస్తున్నావు అడుగుతున్నారు. సోమవారం కాంగ్రెస్ లో అడుగుతారు ఆయన ప్రెసిడెంట్. అంతే కదా అసలు దీని పరిస్థితి అని అడుగుతారు. ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్ అంటే సివియర్గా డ్యామేజ్ అనేది ఇది ఉంటుందండి. ఇప్పటికే ఏ ఎఫెక్ట్ వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ ఇబ్బంది పడుతుంది కదండి. ఇప్పుడు ఎప్పుడైతే మీకు గల్ఫ్ రీజియన్ లాగా ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ప్రతి దేశంలో మీరు అబ్జర్వ్ చేయండి 2024 ముందుకి ఇప్పటికి రష్యా వారు రాకముందు ఉక్రెయిన్కి డిఫెన్స్కి ఎక్కువ డబ్బులు పెడుతున్నారు చూడండి. వెరీ ట్రూ. ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి డిఫెన్స్కి మనం పెట్టి పర్సంటేజ్ మనం పెట్టి బడ్జెట్ ఆల్మోస్ట్ మీకు చాలా వరకు 7 లక్షల కోట్లు దాటేసిందండి. మిగతా అన్ని కంట్రీస్ కూడా ఇలాంటి పరిస్థితులు రావడం వల్ల పెట్టుకుంటూ వెళ్తున్నారు కదండి. చాలా మనీ అంటే యుద్ధం అంటే ఒక రోజు యుద్ధం జరిగితేనంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇరాన్ పర్స్పెక్టివ్లో కూడా $800 మిలియన్ ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది కదా మీకు. అంటే మీరు ఇట్లా మార్చుకుంటాకపోతే ఒక 15 బిలియన్ల దాకా ఈ పాటికి ఆల్రెడీ రోజు అయి ఉంటుంది. సో మరి ఇప్పుడు ఆడెవడో డ్రోన్ అయితే దానికి మళ్ళీ మనం ఇంటర్సెప్ట్ చేయాలంటే దాన్ని పంపించి దీన్ని పంపించాలంటే అదేమో అంతే కదండి. నేను కర్రచ్చి కొట్టాననుకోండి మీకు దెబ్బ తగిలింది అనుకోండి మీకు ట్రీట్మెంట్కి ₹1,00,000 అవుద్ది. కర్రకి ఖర్చు ఉంది నాకు ₹10 కర్ర అంతే కదా. సో ఇట్లాగా మనం యుద్ధం చూసినప్పుడు అండి ఇది ఎకనామికల్ యుద్ధం కిందే అంటే నేను ఇప్పుడు రిసెషన్ ఏంటి అన్న పర్స్పెక్టివ్లో మనం వచ్చాం కాబట్టి అండి ఇది విపరీతమైనటువంటి ఫైనాన్షియల్గా బర్డెన్ తెచ్చి యుద్ధం కింద కూడా చూడాలండి మనం. ఇట్స్ నాట్ దట్ వార్ అంటే ఏదో మనుషుల మధ్యన దేశాల మధ్యన మనం చూడొద్దండి. అంటే కోట్ల రూపాయలండి, 100 కోట్ల రూపాయలు మీరు పోసేయడమే. పన్నీర్లో మన బూడిదలో పోసినట్టుగా బురదలో పోసినట్టుగానండి. ఇంత అమౌంట్ని మీరు ఖర్చు పెట్టినప్పుడు ఇది రిసెషన్కి డెఫినెట్గా మీకు ఎఫెక్ట్ పడుతుంది. అంటే మీరు చాలా మంది అనుకుంటారంటే యుద్ధం మా దగ్గర ఆల్రెడీ రిజర్వ్ అయి ఉన్నాయి కదా. రిసెషన్ దాని ఇండికేషన్స్ ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది అంటే ఇప్పుడు వెంటనే తెలియదండి. ఇప్పుడు మన పెట్రోల్ కూడా ఏమి రేట్ ఇంకా పెరగలేదు కదా. వాళ్ళ గ్లోబల్గా 12% వరకు ఎంతో 13% వరకు ఆల్రెడీ మీకు ఎఫెక్ట్ పడిందని చెప్తున్నారు. ఈవెన్ మీరు గ్యాస్ పర్స్పెక్టివ్లో కూడా చాలా ఎఫెక్ట్ మనకి పడే అవకాశం ఉంటుంది. యూరోపియన్లో అయితే గ్యాస్ ప్రైసెస్ 50% వరకు పెరిగే అవకాశం పెరిగింది. గ్యాస్ 40 to 50% ఇండికేషన్స్ ఉన్నాయి. 40-50 అంటే చిన్న విషయం కాదు కదా. గ్యాస్ డిపెండెంట్ నేషన్స్ అంతే కదండి. అసలు మీకు కాదండి అలా ఈ చలికాలంలో వాళ్ళకి ఏసీ మళ్ళీ ఈ పని చేయక చచ్చిపోయిన ఉన్నారు. మీకు సింపుల్గా చెప్పాలంటే అవి కంప్లీట్గా అలా మీకు మనలాగా మనకి ఏసీయో లేకపోతే ఇంకోటో కొనుక్కుని లేకపోయినా మనం అయితే చేయగలం. అవి అట్లా యూరోపియన్స్ కాదు కదండి. కంపల్సరీగా ఆ బర్డెన్ అంతా వాడు తీసుకోవాల్సిందే. అదే సర్వైవలే ఇబ్బంది కదండి మనకి. ఇవన్నీ కూడా కోల్డ్ కంట్రీస్ కదండి. డెఫినెట్గా గ్యాస్ మనం అంటే యాజ్ పర్ యువర్ అబ్జర్వేషన్స్ మనం ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో దీనికి సంబంధించిన ఎర్లీ ఇండికేషన్స్ అసలు అన్ని 1 monthలోనే మీకు దొరికేస్తుందండి ఇండికేషన్. ఎందుకంటే షేర్ మార్కెట్ చూడండి కరెక్ట్గా ఇప్పుడు మనం ఈ వీడియో చేసే టైంకి మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 3-4 డేస్లో మీరు చూడండి ఏషియన్ మార్కెట్ సపరేట్గా చూడండి. పోనీ ఏషియన్ మార్కెట్ కొంచెం స్టెబిలైజర్గా ఉంటుంది అనుకున్నా కూడా ఏషియన్ మార్కెట్లో కూడా మీకు బాగా పడిపోయి మీకు వారు స్టార్ట్ అయిన 28వ తారీఖున ఎప్పుడు స్టార్ట్ అయిన రోజు కూడా 1 డేలోనే 5 లక్షల కోట్లు 4.5 లక్షల కోట్లు ఎగ్జాక్ట్లీ 5 lakh crores పడిపోయిందండి. అంటే మరి ఇప్పుడు మొత్తం మీకు షేర్ మార్కెట్ ఆల్రెడీయే మీకు ఎన్విడియా పెద్ద ఐటీ కంపెనీస్ ఎన్విడియా లాంటివి లేకపోతే యాపిల్ లాంటివి ఓపెన్ అయ్యే లాంటి పెద్ద మైక్రోసాఫ్ట్ లాంటివే ఒక్క మైక్రోసాఫ్ట్ 35 లక్షల షేర్లు కోట్ల పతనం అయిందండి. ఏంటి జరగముందే ఆల్రెడీ మీకు విపరీతమైనటువంటి షేర్ మార్కెట్లో మొత్తం ఇండికేటర్స్ అన్ని కూడా మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. దానికి ఇప్పుడు ఇది యాడ్ అవుతుంది మీకు. ఇట్స్ నాట్ దట్ అంటే గ్యాస్ ఆయిల్ ఒకటే కాదండి అసలు మొత్తం మల్టిపుల్ అండి. అసలు ఇప్పుడు మొత్తాన్ని మీరు పట్టుకొచ్చి ఇందులో ఇరికిస్తున్నారు కదా.
మొత్తాన్ని పట్టుకొచ్చేసి మనం పెట్టుకుంటూ వస్తున్నామండి. సో రష్యాకి ఆల్రెడీ ఉన్నాయండి నొప్పులు, దానికి ఉన్నప్పటికీ కూడానండి. సో పక్కన పాకిస్తాన్ వారు కూడా మీరు కన్సిడరేషన్ చేయవలసిందే కదా. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వారిని మనం ఎట్లా మనం దాన్ని సింప్లిఫై చేస్తాం మనం. సో ఆ పర్టికులర్ వారి వల్ల అక్కడ ఎకానమీ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇరాన్లో కూడా అండి $1 పట్టుకెళ్తే లక్ష ఎన్నో డబ్బులు వాళ్ళకి, లక్షల్లో ఉంటుంది డబ్బుల్లో. బాగా పతనం అయిపోయిందండి మొత్తం కరెన్సీ, ఇరాన్ కరెన్సీ పతనం అయిపోయింది. ఇదంతా మీరు అన్నట్టు డాలర్ రేటు పెరగడం అన్నది చాలా మేజర్గా ఉంటుంది. మీకు ఆఫ్ఘనిస్తాన్ చూసుకోండి, పాకిస్తాన్ చూడండి, ప్రపంచంలో ఎందుకంటే మీకు సివిల్ వార్స్ జరుగుతున్నాయి కదండి ఇదే టైంలో. మీకు సుడాన్ దగ్గర నుంచి సివిల్ వార్స్ కూడా మనకు జరుగుతున్నాయి కదండి, సివిల్ వార్స్ జరుగుతున్నాయండి. ఉక్రెయిన్ ఇంకా అలాగే నడుస్తుందండి. సో ప్రపంచంలో సగం దేశాలండి, అక్కడ చూస్తేనేమో మీకు ఈవెన్ వెనిజులా తీసుకోండి, లేకపోతే అక్కడ ఉన్న పక్కన మెక్సికో తీసుకోండి, ఈవెన్ మీకు నార్త్ అమెరికా పర్స్పెక్టివ్లో కానీ ఎక్కడ చూసినా బార్డర్ ఇష్యూస్ కానీ వార్స్ కానీ లేకపోతే సివిలియన్స్ బాబు మాకు గవర్నమెంట్ వచ్చి మార్చేయండి అన్నటువంటి కంట్రీస్ కూడా ఇదే పాయింట్ ఆఫ్ టైంలో మనకి కనీసం ఒక 5-6 దేశాలు మేజర్గా మనకి ఈవెన్ ఆఫ్రికా అనుకోండి, లేకపోతే కొన్ని కంట్రీస్లో మీకు చాలా వరకు అడుగుతున్నాయి. అంటే సివిల్ వార్స్ వల్ల కూడా మీకు ఎఫెక్ట్ సివియర్గానే ఉంటుంది కదండి. ఇవన్నీ క్యాస్కేడ్, ఇందాక మీరు అన్నట్టు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో భాగంగా ఒక యుద్ధం నుంచి అంతర్యుద్ధాలు అండ్ ఒకదానికొకటి లింక్ అయి ఉన్న ఫ్యాక్టర్స్, ప్లస్ ఎమోషన్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. ఎమోషన్స్, ఆ ఎమోషన్లో తీసుకున్న డిసిషన్స్ ఇంకా డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి. మీకు జాబ్ పోయింది అనుకోండి, మీరు స్టెబిలైజ్గా మీరు కూర్చొని మాట్లాడరు, మీరు అంతే కదా, మనిషి ఆలోచన విధానమే మారిపోతుంది. సో ఎంప్లాయ్మెంట్ పర్స్పెక్టివ్ అంటే చాలా వరకు అవుతుంది. యుద్ధాలు జరగడం వల్ల ఇంకొక యాంగిల్ కూడా ఉందండి ఇందులోను. చాలా వరకు అంటే మన భారతదేశం 150 కోట్ల మంది జనాభా అవడం వల్ల తప్పనిసరి పరిస్థితిగా వేరే దేశాలు వెళ్ళి మనం బతకవలసిందే. రైట్, ఎవరేమన్నా, ఎందుకంటే మన జనాభా ఎక్కువ అండి, మనం అలా ఆలోచించాలి. మన అన్ని ఎంప్లాయ్మెంట్ అంత మనీ జనరేట్ చేయలేము. సో ఇలాంటి యుద్ధ వాతావరణంలో చాలా కంట్రీస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ బాగా పెరుగుతుంది. లేదు అసలు మా వాళ్ళుగా ఉద్యోగాలు లేవు, మేమే తినలేకపోతున్నాం, బయట వాళ్ళు ఏంటి అని. ఈ రకమైనటువంటి ఏదైతే దాని రేసిజం అన్న పదం వాడిన కానీ, బట్ ఈ రకమైనటువంటి డిఫరెన్సెస్ ఏదైతే ఉంటుందో లోకల్ నాన్ లోకల్, లేకపోతే మేమే ఫస్ట్, ఇప్పుడు ఆడ చెప్తున్నాడు కదా మేక్ అమెరికా ఎగైన్ అని చెప్పేసి, అమెరికా ఎలాగైతే ట్రంప్ చెప్తున్నాడో మిగతా దేశాలు కూడా అదే బాటలోకి వచ్చినాయి. ఈ పర్స్పెక్టివ్లో కూడా రిసెషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, మన ఇండియన్స్ మీద ఎక్కువ ఉంటుంది. రైట్, ఇండియన్స్ ఎఫెక్ట్ ఎక్కువ, ఎందుకంటే ఆబ్వియస్గా మనం వెళ్ళి ఎక్కడో మనం బతుకుతాం కదండి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో 1 కోటి మందిని మనమే చెప్తున్నాం, అమెరికాలో మనమే చెప్తున్నాం 60-70 లక్షల పైన ఉంటుంది. ఒక అమెరికాలో ఉంటాం, కెనడాలో మనం ఉన్నాం ఆల్మోస్ట్. ఈ అన్ని కంట్రీస్లో కూడా మనం సఫిషియెంట్ గుడ్ నెంబర్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉంటాం కదండి మొత్తం ఏ కంట్రీకి వెళ్ళినా. సో ఈ ఓవరాల్గానే ఈ ఎఫెక్ట్ వల్ల అక్కడ ప్రైసెస్ పెరిగినప్పుడు, ఇప్పుడు యూరోప్లో ఒక అతను నాతో మాట్లాడాడు, ఏం చెప్తున్నాడు, ఈ ప్రైస్ నాకు 3,500 యూరోస్ వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఈ ప్రైసెస్కి అసలు నేను ఇక్కడ బతికే పరిస్థితి లేదు. శాలరీ సడన్గా పెంచరు కదండి. రెసెషన్ ఇండికేషన్స్ మొదలైపోయినాయండి ఆల్రెడీ. ఎందుకంటేనంటే రెసెషన్ లాస్ట్ 2 yearsలో కూడా ఇప్పుడు కూడా రెసెషన్ వచ్చినప్పుడు అన్ఫార్చునేట్గా శాలరీస్ తగ్గుతాయి, ప్రైసెస్ పెరుగుతాయి. సింపుల్ మ్యాథ్స్ అండి అది. మీకు రేట్లు పెరుగుతాయి, శాలరీస్ తగ్గిపోతాయి, పెంచరు. ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది? అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ జీతాన్ని చేయమంటారు. ఫైనాన్షియల్ డిస్ట్రక్షన్కి దారి తీస్తుంది. ఏమంటే మనకి వార్లు మీరు అబ్జర్వ్ చేస్తే 1971లో మీకు ఆయిల్ వార్ జరిగిందండి. అబ్జర్వ్ చేస్తే 85లో కూడా మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ల మీద ఒక షాక్ జరిగింది మనకి. ఈవెన్ 92లో మీరు చూసుకున్నా కూడా మళ్ళీ గల్ఫ్కి సంబంధించిన ఆస్పెక్ట్స్ జరిగినాయి, అప్పుడు కూడా ఇంట్రెస్ట్ రేట్ల మీద ఎఫెక్ట్ పడింది. 2009 ఫైనాన్షియల్ వైర్ మీకు తెలిసిందేమో, రిసెషన్ మనం చూసాం కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మేజర్గా అంటే ఎవ్రీ 4 yearsకి 5 yearsకి ఒక రిసెషన్ జరుగుతూనే ఉంటుంది. బట్ మేజర్గా చూస్తే మీరు చెప్పిన 71, 85, 91, 92లో జరిగింది, తర్వాత 2009లో జరిగింది. సో మోస్ట్లీ ఆ టైప్ ఆఫ్ ఇండికేషన్స్ ఉన్నాయంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం చాలా వరకు అండి. అంటే నేను చెప్పడం కదా, ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ ఒకటి రిపోర్ట్ ఇస్తాడండి. మీరు అబ్జర్వ్ గోల్డ్మెన్ సాక్స్ ఒకటి జనరల్గా రిసెషన్ వచ్చే అవకాశం ఉందా లేదన్నా, PWS ఒకటి రిపోర్ట్ ఇచ్చాడండి, డెలైట్ ఒకటి రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్స్ అన్ని నేను చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అందరూ కూడానండి మోస్ట్లీ 50% ఆఫ్ ది ప్రాబబిలిటీ ఉంది మనం సివియర్ రెసిషన్లోకి వెళ్ళే అవకాశం 2027 కూడా ఉంది, ప్రమాదం కూడా ఉంది. ఒక 2026 కదండి ఎఫెక్ట్ 2027 వరకు ఉంటుంది. ఏ వారు కూడా ఆగుదా అనేది అసలు దైవాధీనం. రైట్, అంతే కదండి. యుక్రెయిన్ చిన్న కంట్రీ 4 రోజుల్లో కొట్టేస్తాడన్నారు, 4 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుందండి ఇది. ఇప్పుడు ఇరాన్ ఏమనుకున్నారు, సార్ నైజీరియా పట్టుకుపోతే నైజీరియా వెళ్ళి మనం పెట్టుబడులు పెట్టేద్దాం, లేకపోతే అందరూ వచ్చేయండి గ్యాస్ తవ్వేద్దాం, ఆయిల్ తవ్వేద్దాం, లేకపోతే మొత్తం వెనిజులా చేసేద్దాం అన్నారు. ఏం చేశారు? ఎవడో ఏం చేసలేదు, రూపాయి ఎవడో పెట్టుబడి పెట్టలేదు, అది అలాగే కూర్చుంది. ఇప్పుడు ఇరాన్ ఏముంది పెద్ద తలకని పట్టుకొచ్చేసాం కదా, లేపేసాం కదా, ఏమవుద్ది అన్నారు. ఇవన్నీ ఏంటంటేనంటే 170 మంది చిన్నపిల్లలు చనిపోతే ఇరాన్లో అది ఎమోషనల్ థింగ్ అండి. 100 ఏళ్ళైనా మర్చిపోరాళ్ళు. భారతదేశంలో 10 మంది చంపితే మనం మర్చిపోం కదా. సేమ్ లాజిక్. ఎవడు తప్పు ఎవడు రైట్ అనేది పక్కనట్టండి. వార్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డేంజరస్ డేంజరస్ గేమ్. ఇక్కడ ఎవడు తప్పు ఎవడు రైట్ అన్న పర్స్పెక్టివ్లోకి వెళ్ళకపోయినా డెఫినెట్గా ఎప్పుడు అంటే ఎనిమీస్ని పెంచుకుంటున్నట్టే. మనుషులు ఎలాగైతే పెంచుకుంటున్నామో
దేశాలు ఒక దేశం మీద ఇంకొక దేశాలు ఇలా ఎనిమీ సిస్టమ్ ఎప్పుడైతే మీకు పెరిగిందో ఆబ్వియస్గానే మీకు ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది మనకి ఆ రీజియన్లో మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ నేను బతకాల ముందు నేను బతికితేనే పక్కోడికి భోజనం పెట్టగలను అన్న కాన్సెప్ట్ పెరుగుతుంది. రిసెషన్ అనేది మాత్రం డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంది. డాలర్ కూడా అసలు మీకు పతనం అయ్యే అవకాశం చాలా ఎక్కువగానే కనపడుతుంది. రైట్ సురేష్ గారు. బట్ డెఫినెట్గా రైట్ సతీష్ గారు, జాగ్రత్తగా ఉంటేనే బెటర్ అండి వీళ్ళందరూ కూడా. అంటే మేబీ డబ్బులు మాత్రం దాచుకోండి రా బాబు అని చెప్పగలను నేను, మనం అయితేనే అంటే ఖర్చు పెట్టకండి, జాగ్రత్తగా ఉంటేనే బెటర్. రేపు ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉంది తెలియదు. సతీష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, రిసెషన్ ఇండికేషన్, ఎర్లీ ఇండికేషన్ డాక్టర్ సతీష్ గారు ప్రెడిక్ట్ చేయటం కాదు, ప్రెడిక్ట్ చేయడానికి గల మూలం చెప్తున్నారు ఆయన. ఎక్కడ 71, 82, 92 అండ్ 2009 ఆ ఉదాహరణలు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేశారు డాక్టర్ సతీష్ గారు. సో రిసెషన్కి ప్రపంచం సిద్ధపడాలి. ప్రైసెస్ ఎస్కలేట్ అయిపోయి శాలరీస్ పడిపోయే ఒక దుర్మార్గమైన దుర్భరమైన పరిస్థితి ఏమో ఈ ఇరాన్ అమెరికా వార్ కనుక దీనికి ఒక సొల్యూషన్, మీనింగ్ఫుల్ సొల్యూషన్ లేకపోతే అది ముందర కనిపిస్తోంది. ఇదేదో భయపెట్టడం కాదు, వాస్తవాన్ని తెలియచెప్పటం, జాగ్రత్త పడండి అని చెప్పటం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సతీష్. థ్యాంక్ యూ అండి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.